చేప ప్రసాదం కోసం బారులు మొదటి రోజు 65,000 మందికి ప్రసాదం క్యూ లైన్లో నిల్చున్న నిజామాబాద్ వ్యక్తి గుండెపోటు నాంపల్లిలో కేర్ ఆసుపత్రిలో తరలించేలోగా ఒక వ్యక్తి చనిపోయాడు దురదృష్టవశాత్తు. ఈ రోజు మధ్యాహ్నం మందు ప్రసాదం మేమైతే చేపలు తిన్నాం, అలా మందులే పాలేదు కానీ మేము చేపలు మంచిగా అప్పుడే పట్టుకొచ్చిన చేపలు అయితే తెచ్చిండు మా బావ. స్టూడెంట్స్లో నీట్ కలవరం. రాష్ట్రంలో 47,000 మంది విద్యార్థులు ఆందోళన. ఎగ్జామ్ నిర్వహణ లోపాలతో గందరగోళం. పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ జరిగిందన్న ఆరోపణలు. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన 6గురికి % రావడంపై అనుమానాలు. ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ఇతర పార్టీలు. కరెక్ట్, % రావడం రాంగే అది. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో జరిగిన లోపాలపై వస్తున్న ఆరోపణలు MBBS అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ స్టూడెంట్స్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ పై ఆరోపణలు. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన 6గురికి 100% రావడంపై తలెత్తుతున్న అనుమానాలతో గందరగోళం చెందుతున్నారు. నీట్ ఎగ్జామ్ నిర్వహణపై కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీ నేతలు ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో వేల మంది స్టూడెంట్స్ మెడికల్ ప్రొఫెషనల్ ఎంచుకున్నారు. దీనిపై సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం నీట్ దానికి ఉంది. జరగలేదని ఇచ్చేసి నీట్ పేపర్ లీక్ కాలేదు, ఎగ్జామ్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. NTA DG సుబోధ్ కుమార్ జరగలేదంటే వాస్తవం జరిగినట్టు అనిపిస్తుంది. 6గురికి సేమ్ రావడం ఏంది? పర్ఫెక్ట్ చదువుతారు 6గురు ఒకే సెంటర్లో పడతారు, చదువుతారు ఒకే సెంటర్లో. మరి ఇది అందుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీలో అందరు మేధావులు ఉన్నామని అనుకుంటారు కదా, వాళ్ళ ఫలితాలు 60 కన్నా ఆగినాయి కదా. మరి ఇట్లా కూడా మేధావులు ఉంటే వీళ్ళకి 100కి వచ్చినాయి కదా. మరి ఏమా దీనిపై అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది. నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 897 సెంటర్లు, 4,03,000 మంది అభ్యర్థులు. ఉదయం 10:30 నుండి 1 గంట వరకు పరీక్ష. రాష్ట్రంలో ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించిన. ఉదయం 10 గంటల లోపే సెంటర్కు చేరుకోవాలి. ఆ తర్వాత వస్తే అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,03,000 మంది అటెండ్ కానున్నారు. 31 జిల్లాలో 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ బందోబస్తు బాగానే చేస్తారు కానీ ఆడ ఎట్లుంటుందో జరుగుతుందో చూడాలి. ఈరోజు మ్యాచ్ అంట, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూద్దామా.